హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? సో ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఇప్పుడైతే దశమి సెలవులు అనేది పిల్లలు ఇంకా ఉన్నారులేండి, 2 days తర్వాత వెళ్తారు. ఇది దశమి టైంలో తీసిన వీడియో. నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, నేను లేట్గా పెడుతున్నాను కదా మీకు, అంచేత మీకు ఈ వీడియో అనేది ఇప్పుడు వస్తుంది. సో తప్పకుండా మళ్ళీ నేను తొందరగా వీడియో పెట్టే అవకాశం తొందరలోనే వచ్చేస్తుందిలేండి. ఎందుకంటే పిల్లలు అయితే కనుక మళ్ళీ 2 daysలో వెళ్ళిపోతారు కదా. ఇట్లా వచ్చి ఈ రోజు అయితే పిల్లలు చక్కగా షాపింగ్ అనేది వెళ్ళారు. 2 daysలో వెళ్ళిపోతారు కదండి. వాళ్ళకి ఏం కావాలని తీసుకుందాం అని చెప్పి బయటకు వెళ్ళారు. ఈ కొద్ది టైంలో నాకు వర్క్ ఉంటుంది కదా, మిషన్ వర్క్ ఉంటుంది కదా, అవి ఒక 3 బ్లౌజులు అనేది కట్ చేసుకుందాము, టైం ఉంది కదా పిల్లలు వచ్చేసరికి అని చెప్పేసి ఈ 3 బ్లౌజులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఏదో టైంలో కుట్టేసుకోవచ్చు కదన్న ఉద్దేశంతో ఇవి కట్ చేశానులేండి. మీకు కటింగ్ అనేది నేను చూపించలేదు, వీలైతే మీకు నెక్స్ట్ టైం అన్నది నేను చూపిస్తాను. సో ఇక వీడియో అనేది మీకు కంటెంట్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. కొంచెం లైక్ అనేది చేసి నా వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఈ రోజైతే గనక మీకు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నాను అన్నది మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఇట్లా వచ్చి నేను రీసెంట్గా మేము దశమి టైంలో బండితో పాటు మేము వెహికల్తో పాటు టీవీ కూడా తీసుకున్నామని చెప్పాను కదండి. ఇదేనండి. ఏంటి రాజీ టీవీ కూడా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఫస్ట్ టైం నేను బిగ్ సైజు టీవీ తీసుకోవడం అన్నది ఇది కొంచెం మాకు గొప్ప విషయమే చెప్పాలి. అంటే అందరూ కొనుక్కుంటున్నారు అనుకోండి, నేనైతే కొంచెం లేట్గా తీసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. సో పిల్లలు వచ్చే టైంకి నూడిల్స్ చేద్దామని చెప్పేసి చక్కగా ఒక 2 ప్యాకెట్స్ అనేది చేశాను. అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదులేండి, పాప బాబు తింటారు కదా అని చెప్పేసి మ్యాగీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా అనిపించింది. ఎందుకంటే ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. వాళ్ళు పాప బాబు తిన్న తర్వాత పాప అంది, చాలా బాగా చేసావు మమ్మీ, చాలా టేస్టీగా ఉంది అంది. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ చేయడం వరకు అయితే ఓకే అండి. పిల్లలు తింటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అట్లా వచ్చి ఈ రోజైతే చక్కగా అన్ని క్యారెట్, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసి చక్కగా మసాలా పౌడర్ కూడా వేసి కొద్దిగా కారం అనేది వేసి స్పైసీగా చేశాను. చాలా టేస్టీగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఎట్లానో మార్కెట్ నుంచి వచ్చారు కదా, పిల్లలకి ఇద్దరికి ఇష్టం అని చెప్పేసి చికెన్లో ఉంటాయి కదండి కందనకాయలు, గుండెకాయ అనేది ఉంటాయి కదా, ఆ సామాన్లు అయితే తీసుకొచ్చారు. పిల్లలకైతే చాలా ఇష్టం అండి. వాళ్ళకి ఇవి ఫ్రై చేద్దామని చెప్పేసి చక్కగా ఒక 4-5 times అయితే ఉప్పు పసుపు వేసి చాలా ఎక్కువ టైమ్స్ కడిగానులేండి. ఇది వచ్చేసి చాలా ఎక్కువగానే కడుక్కోవాలి, కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా బయటది అనేది అనేసరికి మనం కొంచెం శ్రద్ధగా కడుక్కోవడం అనేది మంచిది కదా అని చెప్పేసి చాలా టైమ్స్ కడిగాను. తర్వాత అయితే కనుక ఇది రోజు సండే కదా, మేము కూడా తీసుకున్నాంలేండి. మా వారు నేనైతే ఇప్పటి వరకు తినలేదు. దశమి అయిన తర్వాత కూడా చాలా 2 days వరకు తినలేదు. ఇప్పుడైతే సండే కదా అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. చాలా టేస్టీ అనిపించింది. చక్కగా సాంబార్ పెట్టుకుని ఇవైతే ఫ్రై చేస్తే ఇంకట్లా నోట్లోకి అలా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. చాలా బాగుందనమాట. ఇదేంటంటే మనం అంటే ఉల్లిపాయ వేసి గ్రేవీకి వస్తుంది, ఉల్లిపాయ వేసి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. కానీ ఎట్లానో సాంబార్ పెట్టాం కదా అని చెప్పేసి నేనైతే ఫ్రై అనేది చేశానులేండి. చాలా టేస్టీ అనిపించింది. మనం ఏంటంటే ఇది కొంచెం మసాలా పౌడరు, చక్కగా ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే గనక నీచు స్మెల్ అనేది మనకి అనిపించదు. ఎక్కువగానే వేసుకోవాలండి. కారం కూడా కొంచెం స్పైసీగా వేసుకుని అట్లా మనం సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టామనుకోండి కొంచెం తొందరగా మాడి పెట్టేస్తుంది కదా. మ్యాష్ అవడం అయితే మాత్రం చాలా బాగా, అంటే అన్ని ఉప్పు కారం అన్ని బాగా పట్టాయి. చాలా టేస్టీగా అనిపించింది అనమాట. సో అలా సిమ్లో పెట్టి ఒక 5 minutes అనేసరికి మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకున్నది వేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది. చాలా తొందరగా ఉడికిపోవడంతో పిల్లలకైతే ఎప్పుడు పెట్టేద్దామా అనిపించింది అనమాట. పాపకి బాబుకి ఒక్కొక్కరికి పిలిచి చక్కగా కొద్దిగా రైస్ అనేది తక్కువ తింటారులేండి. ఎందుకంటే నీచు టైంలో మనం కూర తింటేనే మనకి పిల్లలకు కూడా తిన్నారు కదా అన్న అనిపిస్తుంది. మనకి రైస్ తక్కువగా తిని కూర అనేది కొంచెం ఎక్కువ తింటే మంచిదని చెప్పేసి పిల్లలకైతే చక్కగా ఇలా వడ్డిస్తున్నాను అనమాట. పక్కన మన సాంబార్ పెట్టుకోవడంతో చాలా టేస్టీగా తృప్తిగా తిన్నామని అనిపించింది.
ఈ రోజైతే గనక ఇంకా మళ్ళీ ఫిష్ అది పట్టుకొచ్చారు, రొయ్యలు కూడా తీసుకొచ్చారనమాట. అవి కూడా నేను ముందుగా ఏంటంటే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి దీన్ని మాత్రమే నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఏంటంటే రొయ్యలు ఉన్నవి, ఫిష్ అది ఉంది, అవన్నీ కూడా మళ్ళీ నీట్గా చేసుకుని, చాలా టైం పడుతుంది కదండి, ముందుగా అయితే కనుక టైం అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలకైతే లంచ్కి అయితే ఇది ప్రిపేర్ చేస్తానమాట. తర్వాత అయితే మనకి మధ్యాహ్నం ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ బయటకు అనేది మొత్తం అందరూ వెళ్ళాలండి. ఐ మీన్ పిల్లలు, నేను, బాబు, ఈయన అందరూ కలిసి వెళ్ళాము. సో అక్కడ కొంచెం మార్కెట్ అనేది చేసాము. అంటే పాప ఎలాగో 2 డేస్లో వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి కొన్ని పాపకు సంబంధించినవి తీసుకున్నాం అనమాట. ఈ ఫ్లవర్ వేజ్లు అది అనేది నేను ఒక 2 తీసుకున్నాను. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇట్లా వచ్చి ఏంటి రాజీ ఎక్కడికి వెళ్తుంది, ఏంటి ఫారెస్ట్లో ఉంది అనుకుంటున్నారా? ఈ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. అన్నీ కూడా కొబ్బరికాయ సంబంధించిన, ఐ మీన్ కోకోనట్ ట్రీసే అనమాట. ఇవన్నీ రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా